హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బిర్యానీ రైస్ ఏ విధంగా చేయాలో నేను చెప్తానండి. బిర్యానీ బాస్మతి బియ్యంతో మామూలు వెజ్ రైస్ అండి. నాన్ వెజ్ అనేది ఏం లేకుండా నార్మల్‌గానే చేస్తున్నాననమాట. బిర్యానీ రైస్ అందరూ తినొచ్చనమాట. ఈ విధంగా అయితే ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆయిలు, నెయ్యి అయితే నేను 2 కలిపి వేశానండి. తర్వాత అవి వేగిన తర్వాత ఆయిలు మసాలా దినుసులండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ మన దగ్గర ఉంటాయి కదండీ! యాలకులు, లవంగాలు ఈ విధంగా బిర్యానీ ఆకు అన్నీ వేసుకొనైతే ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ముందుగానే మనం కోసి పెట్టుకోవాలండి. ఆయిల్ ఆయిల్ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే ఇదిగో ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలు కోసుకొనైతే ఇలా పెట్టుకోవాలండి సన్నగా. బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలైతే. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే అంత మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది బిర్యానీకి. అవైతే ఎరుపు రంగు వచ్చేంత వరకైతే ఆయిల్‌లోనే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఆనియన్ ముక్కల్ని. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొనైతే వేసుకున్నానండి. దీన్ని మనం మామూలుగా కళ్యాణ చికెన్ కర్రీ, మటన్ కర్రీల్లో కూడా మనం తినొచ్చు. బిర్యానీ రైస్ చాలా బావుంటుంది. గోంగూరతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. బిర్యానీ మీరు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్‌లోనే. టమాటా ముక్క మెత్తబడేంత వరకైతే చూసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ అయితే నీట్‌గా శుభ్రంగా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై అయితే అయ్యాయండి. తర్వాత ఇది కొబ్బరి పేస్ట్ అండి. పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే నేను రెడీ చేసుకున్నాను ముందుగానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే బాగా ఈ విధంగా అయితే ఆయిల్‌లో బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు. కొత్తిమీర, పుదీనా ముందుగానే మనం కడిగి పెట్టుకొని దాన్ని కూడా వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగేటప్పుడే మనం ధనియాల పొడి మన దగ్గర ఉంటుంది కదండీ! జీలకర్ర పొడి అయినా కానీ మనం వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ వేసుకోండి మీ దగ్గర ఉంటే. నేనైతే జీలకర్ర పొడి ఒకటని ధనియాల పొడి అయితే వేశాను. చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. బాగా వేగనివ్వాలండి. అవి పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి మనము. ఉల్లిపాయ చూడండి ఎర్రగా అయితే వేగింది. తర్వాత పెరుగండి. మీ దగ్గర పెరుగుంటే వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. పెరుగైతే నేను ఈ విధంగా వేసుకున్నాను అండి. పెరుగు కూడా మనం ఆయిల్‌లో అయితే కలిసేంత వరకు అయితే వేగనివ్వాలి కొంచెం. మరీ ఎక్కువసేపు అయితే వేగనివ్వకండి. అది ఇరిగిపోతుంది. నార్మల్‌గా అయితే మామూలుగా కొంచెం లైట్‌గా సిమ్‌లో అయితే పెట్టుకొని అయితే వేయించుకోవాలి. ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలండి. ఇదిగో చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలి. తర్వాత మనం ఒక కప్పు బాస్మతి రైస్‌కి మనము 1.5 కప్పు అయితే వాటర్ అయితే తీసుకోవాలి. బాస్మతి బియ్యం అయితే ముందుగానే కడిగి అయితే మనం పెట్టుకోవాలండి. అయితే ముందుగానే కడిగి అయితే నానబెట్టాను. ఇదిగో చూడండి బియ్యం అయితే ముందుగానే ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి కాబట్టి మసాలా నేనైతే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. ఇదొక పద్ధతండి. వేరే ఇంకో పద్ధతి అయితే ఉంటుంది. ఈసారి అయితే నేను వీడియోలో అయితే చెప్తాను. ఈ విధంగా అయితే కలుపుకోవాలి మసాలా అంతా వాటికి పట్టే విధంగా. చెప్పాను కదండీ! ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1½ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని వాటర్ అయితే పోసుకొని మనం సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఉడకనివ్వాలండి రైసు. లేదంటే అడుగంటిపోతుంది మనం స్పీడ్‌గా పెట్టుకుంటే. సాల్ట్ అవన్నీ అయితే చూసుకోవాలి మనం. సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. తర్వాత దీనిపైన పెద్దది ఒకటి మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని దాని మీద అలా పెట్టుకొని వదిలేయాలి. తర్వాత చూసుకుంటూ ఉండాలి మనము. దాని మీద అయితే బరువు సరిపోయినాయా లేదా ఉంచుకోవాలండి. అంతే అండి. బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. బై గైస్.